ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది? ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దానిని మీరు ఆలోచించరా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా కుమార్తె, మనం అడగాల్సింది, కనిపెట్టాల్సింది ఏంటిది దేవుడి సన్నిధిలో అంటే, నాకు ఇప్పుడున్న అవసరతలో నేను నా దేవుని దగ్గర మొరపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ ఆ విషయంలో ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఇప్పుడున్న సమస్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు అని అన్నది నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏం ఆలోచించి దేవుని పాద సన్నిధిలో నువ్వు గడపబోతున్నావో, మొరపెట్టబోతున్నావో, నీకు కావాల్సిన దాన్ని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టబోతున్నావో, దానిని బట్టి ఇప్పుడు ఆ కార్యము నీ ఆశీర్వాదంగా మొలకెత్తుచున్నదని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి ఎప్పుడో జరిగిపోయింది దాన్ని ఆలోచించుకుంటూ నీ ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకుంటావా, లేక ఇప్పుడు జరుగుతున్న కార్యంలో దేవుడు నాకు చేయబోతున్న కార్యాన్ని బట్టి ఆయనను మహిమపరుస్తాను, అది మొలకెత్తింది అని అన్న నిశ్చయితతో ముందుకు కొనసాగబోతున్నావా? నిర్ణయం నీ మీదనే ఆధారపడి ఉందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చెప్పబోతున్నావు, ఎలా నిలబడబోతున్నావు దేవుని సన్నిధిలో? అడుగుతున్నావు, కనిపెడుతున్నావు, దేవుడు చేయగలడు అని నువ్వు అనుకుంటున్నావు. మరి దేవుడు నీకు చేయాలి అని అనుకుంటున్న సమయంలో నువ్వు చెయ్యకూడనిది ఏముంది? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు.